సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో విపక్షం యాక్టివేట్ అయింది. చాలా రోజుల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి అమరావతి అంటే విజయవాడలో ల్యాండ్ అయ్యారు. ముందుగా జైల్లో పలకరింపులు, ఆ తర్వాత గుంటూరు మిర్చి యార్డ్లో ఆందోళన పదం. ఈ రెండింటికి ఒక నేపథ్యం ఉంది. పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని మరింత ఉత్తేజపరిచేటువంటి వ్యూహంలోనే వైసీపీ అధినేత ఈ యాత్రలు చేపట్టారనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఒకవైపు, ఎలక్షన్ కోడ్ ఉన్నా ఉల్లంఘించారని ఇంకోవైపు చర్చలు నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అనుమతి లేని పర్యటన చేశారా? పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు డే 1, డే 2 2 రోజులు పర్యటన వరుసగా. ఫస్ట్ వంశీ గారిని పలకరించారు, పరామర్శించారు. ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళి రైతుల కష్టాల గురించి మాట్లాడారు. అయితే అనుమతి లేని పర్యటన చేశారు. ఎన్నికల కమిషన్ వద్దని చెప్పినా, వారించినా అక్కడ కోడ్ ఉల్లంఘన జరిగింది అంటున్నారు. అసలు ఏంటి ఈ మిర్చి యార్డు పర్యటన సారాంశం ఏంటి? ఆయన ఏం చేయాలనుకున్నారు? అక్కడ ఏమి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? 100% ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉల్లంఘించినట్టే. ఒకవేళ వైసీపీ అక్కడ స్థానిక ఇదిలో ఎమ్మెల్సీలో పోటీ చేయకపోయినా, మరి ఇంత ఆవేదన చెందే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేపారు? పోటీ చేయాల్సిన, ఎందుకంటే పట్టభద్రులు ఇది కదా, పట్టభద్రులు కదా, చదువుకునే వాళ్ళు కాస్త ఓటేసి ఆలోచిస్తారు కదా. ఒకవైపు ఆలపాటి రాజు, ఇంకోవైపు లక్ష్మణరావు గారు ఎందుకు పోటీ చేస్తున్నారు? ఎందుకు వైసీపీ పోటీ చేయలేకపోయింది? 5 సంవత్సరాలు 150 సీట్లు వచ్చినప్పుడు అంటే మీరు గెలవరనే ఇదితోనే పోటీ చేయలేదా? మరి మిర్చి యార్డ్ అనేది ఏషియాలోని బిగ్గెస్ట్ మిర్చి యార్డ్, అది డౌటే లేదు. మరి మిర్చి యార్డ్ అక్కడ ఉన్న రైతుల కంటే, అక్కడ సమస్యల కంటే ఇక్కడ మొత్తం వైసీపీ కార్యకర్తలు ఈ అభిమానులు ఎక్కువైపోయారు. వాళ్ళ సమస్యల కంటే వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళని వాళ్ళు కొడతాం, సెక్యూరిటీ వాళ్ళు రకరకాలుగా దేశం పెంచే విధంగా ఉంది. అంటే భద్రత కల్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఉందని చెప్పినా కానీ పోలీసుల ఉల్లంఘన ఇది అని చెప్పని అంటున్నారు. పోలీసులు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ నిన్న ఇచ్చారండి, మీరు దయచేసి రావద్దు, ఇక్కడ ఆల్రెడీ కోడ్ అమల్లో ఉంది, మీరు పోటీ చేయకపోయినా కానీ ఇక్కడ మీరు రావడానికి పర్మిషన్ లేదన్నారు. అయినా కానీ వేలాది మందితో ఆయన వెళ్ళి ఎట్టయినా ప్రభుత్వాన్ని ఇచ్చేయాలనే ఉద్దేశంతో వెళ్ళారు. దాన్ని ఇష్టం వచ్చినట్టు కెమెరాలు పగలగొట్టారు, అక్కడ ధ్వంసం చేశారు, మీడియా పైన కూడా దాడి జరిగింది అంటున్నారు. ఇవన్నీ రకరకాల తప్పు కదా. ఒక 5 సంవత్సరాలు ఏదైనా మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, మరి ఇలా చేయొచ్చా? లా అండ్ ఆర్డర్ని, ప్రభుత్వ ఆదేశాలను మీరు ధిక్కరించవచ్చా? మరి మీరు 5 సంవత్సరాలు మీరు ఏం చేసినట్టు? నిన్న వంశీ గారి దగ్గరికి వెళ్ళారు, పాపం వంశీ అని చెప్పి అంటున్నారు. వంశీ మీద కేసు పెట్టిన వ్యక్తి అక్కడ ఆ రోజున ఆ పార్టీ ఆఫీస్ దగ్ధం చేసినప్పుడు ఆయన ఉన్నప్పుడు సత్యవర్ధన్ ఉన్నాడు కదా, ఆయన ఎస్సీ దళితుడే కదా, మరి ఆయనకి అన్యాయం జరగలేదా? ఆయన కిడ్నాప్ చేసినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలా? వాళ్ళ భార్య గారు మీరు పక్కన ఉన్నప్పుడు ఎవరినైనా పోలీసులను కానీ అధికారులు కావచ్చు బట్టలు ఎప్పదీస్తారని చెప్పి అంటావు, ఎంతవరకు సమంజసం? విచక్షణ కోల్పోయినట్టుగా కనపడుతుందండి. ఆ రోజు సుబ్బరాయుడు గారిని సముద్రాలు దాటినా కానీ తీసుకొస్తానని చెప్పి అన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ని. ఇప్పుడు భయపడి ఆయన దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భద్రత కూడా కల్పించలేదు అంటున్నారు కదా. భయపడి దూరంగా కాదు సార్, ఇప్పుడు పోలీసులు తీసుకొడతారని భయం. ఇప్పుడు మరి అదే 5 సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా ఎవరిచ్చారుగా, అప్పుడేమన్నారు? ఇప్పుడు మీ దాకా వస్తే కానీ తెలియదా? ఇప్పుడు ఏమో కొడాల నాని కూడా పక్కన ఉన్నాడు, ఏమంటే కనపట్లేదు, భయంతో కనపట్లేదు. ఒక విలేకరు నన్ను అడిగితే, ఎందుకమ్మా ఉద్యోగం పోయినప్పుడు ఎందుకు ఉండాలమ్మా ఇక్కడ, నన్ను గెలిపించలేదని ఆయన అంటాడు. సరే, ఆయనతో పాటు అంబటి రాంబాబుతో ఈరోజు మిర్చి యార్డ్ వెళ్ళాడు సార్. మిర్చి యార్డ్ వెళ్ళినప్పుడు మీరు పోలీసు పర్మిషన్ లేనప్పుడు ఎందుకు శాంతి భద్రత ఇబ్బంది గురి చేస్తున్నారు? అంటే ప్రభుత్వం ఏదన్నట్టు డైరెక్ట్గా బెంగళూరు నుంచి దిగి ఈ 2 రోజుల్లో ఒకవైపు ఆయనతో పాటు ఉన్న 10 మందిలో కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారు, జనసేన వైపు టీడీపీ వైపు అనేది ఎమ్మెల్యేలది వస్తుంది. ఒకవైపు ఏమో అసెంబ్లీలో అనర్హత వేస్తారు, 60 రోజుల నుంచి వెళ్ళకపోతేని అదొకటి నడుస్తుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పితే వెళ్ళనని ఈయన అంటున్నాడు. కోర్టు వెళ్తే మా పరిధిలో లేదు, అసెంబ్లీకి వెళ్ళని అంటున్నారు, అసెంబ్లీకి ఈయన వెళ్ళని అంటున్నాడు. ప్రజల్ని దేవాలయంగా భావించి అసెంబ్లీలోకి కూడా వెళ్లకుండా మీరు ఏ విధంగా ప్రజల సమస్య కోసం పోరాడతారు? ఇప్పుడు మీడియా అటెన్షన్ కోసమే మిర్చి యార్డ్ వెళ్ళారా? గుంటూరు వెళ్ళటం ఎంతవరకు సమంజసం? కానీ అంటే 2 విషయాలు పదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది. ఈరోజు మిర్చి యార్డ్ దగ్గర గవర్నమెంట్ ఫెయిల్ అయింది రైతులను ఆదుకోవడంలో అని ఆరోపించారు. నిన్న లా అండ్ ఆర్డర్లో గవర్నమెంట్ ఫెయిల్ అయింది, ఈ గవర్నమెంట్ కొనసాగేటువంటి అర్హత లేదు, ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడుతున్నారు. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారు. ఒకవైపు వీళ్ళు ఈ వాదన చేస్తున్నారు, ఇంకోవైపు ఏమో పోలీసులు మాకు భద్రత కల్పించడం లేదు, పోలీసులు సరిగా స్పందించడం లేదు, పోలీసులు ఇన్ఎఫిషియెంట్గా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ చొక్కాలు కప్పుకున్నారు, ఇవే చెప్తున్నారు. ఈ 2 రకాల కాంట్రాస్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు? పోలీసులు అక్కడేమో సమర్థంగా వ్యవహరించలేదు అంటున్నారు, ఇక్కడేమో మమ్మల్ని పట్టించుకోలేదు అంటున్నారు. ఎందుకని? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని తీర్పు ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు మీరు చేశారు, మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, 151 సీట్లు 22 మంది ఎంపీలు ఇచ్చారు. మరి 3 సింహాలకి మీరు నిజంగానే
వాళ్ళకి సెల్యూట్ చేశారా? మీరు టీడీపీకి నాయకులకు సెల్యూట్ చేయొద్దు, 3 సింహాలకి మీరు సెల్యూట్ చేయండి అంటున్నాడు ఈయన. మీరు ఎక్కడైనా సీఐతో సహా అక్కడ ఉన్న ఆఫీసర్ని రిటైర్ అయినా వదిలిపెట్టను, బట్టలు ఇప్పదీస్తున్నాడు. ఏంటి సార్ బట్టలు ఇప్పదీసేది? పోలీసులను బట్టలు ఇప్పదీసేది ఏంది? అది ఎంతవరకు సమంజసం? పక్కన ఒక మహిళ వంశీ గారి భార్య కూడా అక్కడ ఉన్నప్పుడు అలా మాట్లాడొచ్చా? అంటే పోలీసులను బెదిరించవచ్చా? ఇప్పుడు మరి అదే పోలీసుల రక్షణ నువ్వు కావాలన్నావు కదా, అదే పోలీసులకు 100 కోట్లు ఖర్చు పెట్టి తాడేపల్లి ప్యాలెస్ను సంరక్షణగా ఉంది పోలీసులు కాదా? నిన్న 5 సంవత్సరాలు కాపాడింది పోలీసులు కాదా? అప్పుడు పోలీసులు నీకు కావాలా? 3 అంచెల భద్రతా వ్యవస్థ కావాలా? నీకు ప్రైవేటు సైన్యం కావాలా? ఇటువంటి పోలీసుల్ని వాళ్ళ ఆత్మధైర్యం దెబ్బతీసే విధంగా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు భయంతో బతకాలా? పోలీసు వ్యవస్థని మీరు ప్రశ్నిస్తే మీరు ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మీ భద్రత కల్పించలేము, మీకు అసలు వద్దు, నువ్వు రావద్దు, కోడ్ ఉల్లంఘనప్పుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి నీకు లా అండ్ ఆర్డర్ విషయంలో, ఎలక్షన్ కమిషన్ రూల్ విషయంలో, కోడ్ విషయంలో మీకు తెలియదా? ఎందుకు ఇంత అశాంతి కలిగించే, అంటే శాంతి భద్రతలు ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా వెళ్ళటం ఎంతవరకు? ప్రభుత్వ ఆస్తులు అక్కడ ధ్వంసం అయినాయి కదా, కెమెరాలు ధ్వంసమని, విలేకరుల మీద దాడి చేశారు, వాళ్ళు వ్యాపారం చేసుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ సీఎం అంటారు, అక్కడ జోగి రమేష్ జిందాబాద్ అంట, సీఎం జిందాబాద్ అంట, ఇంకెక్కడ సీఎం అండి? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కదా, ఇంకో 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేయకుండా ఇలా ప్రభుత్వాన్ని కూడా ధిక్కరించి పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టు బట్టలు ఎప్పదీసి నుంచోబెడతాం. ఏం సార్ ఇది కరెక్ట్ కాదు. చర్య తీసుకునే అవకాశం ఉందా? మీరు దమ్ముంటే చర్య తీసుకోండి అని కూడా అంటున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు వైలేషన్ అంటే ఎలక్షన్ కోడ్ వైలేషన్ అంటే ఎన్నికల కమిషన్ రియాక్ట్ అయింది, ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అవునండి. సో అక్కడి నుంచి ఒక యాంగిల్. ఇంకో వైపు చూస్తే పోలీస్ అధికారుల సంఘం వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, ఆయన పరిధి మీరు మాట్లాడుతున్నారు. ఆయన అన్న మాటలు విత్డ్రా చేసుకోమన్నారు. ప్రభుత్వం అయితే ముందుకు వచ్చి లంక దినకర్ మిగతా నాయకులంతా కూడా వచ్చారు, పట్టాభిలు అంటే వచ్చి డెఫినెట్ కేసు పెడతాం, లా అండ్ ఆర్డర్ ఉండే పోలీసుల్ని ఇట్లా చేయటం కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఆయన 33 కేసులు ఉన్నాయి, ఆయన ఇప్పుడు బెయిల్ మీద ఉన్న వ్యక్తి పోలీసులను బెదిరిస్తే, జడ్జిలను బెదిరిస్తే, ఎవరినండి అంటే ఎవరిని బెదిరిస్తారు? ఇది ఏమన్నా రాచరికమా లేకపోతే ఫ్యాక్షన్ గవర్నమెంటా? ఇదేమన్నా అరాచకంగా మాట్లాడటానికి కాదు కదా. మరి నిజమే 33 కేసులు ఆయన మీద ఉన్నాయి, ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నాడు. మరి తీవ్రమైన కేసులుగా భావించే వాటిలో నేను రాలేను అంటున్నాడు, కొద్దిగా వాయిదాలు కావాలంటున్నాడు. వంశీని పలకరించడానికి మాత్రం మీరు వెళ్తాం, పిన్నెల్లి లక్ష్మారెడ్డి పలకరించడానికి మీరు వెళ్తారు, లేకపోతే నందిగం సురేష్కి వెళ్తానికి జైలుకి వెళ్తారు. దీనికి టైం ఉన్నప్పుడు నీ కేసుల్లో నువ్వు ఎందుకు వెళ్తలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది కూడా కరెక్టే కదా. ఏదైనా కానీ అక్కడ విజయవాడ విషయంలో వంశీ అక్కడ పోలీసుల పట్ల వ్యవహరించిన దాంట్లో కేసు ఫైల్ అయ్యే ప్రభుత్వం తరఫున శాంతి భద్రత విఘాతం కలిగించినట్టు కేసు ఫైల్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. రెండో కేసు ఈరోజు మిర్చి యార్డ్లో ఆయన చేసిన హంగామా వల్ల, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల, అక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ ఇట్లా ఒక పార్టీ వేదికగా సభగా అంత వేలాది మంది ముఖముడిగా చేయటం వల్ల వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉల్లంఘించినట్టే కదా. అంటే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ జనాన్ని వేసుకుని తిరిగితే ఉపయోగం లేదు కదండి. ఇప్పుడు ఏమన్నా రిజల్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయిద్దా? కాబట్టి కేసు పెట్టే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ కేసు 2 కేసులు పెట్టే అవకాశం, 2 కేసులు అక్కడ విజయవాడలో, ఈ రోజు మిర్చి గుంటూరులో కూడా 2 కేసులు పెట్టే అవకాశం. సో ఇది కూడా కక్ష సాధింపులో భాగం అంటే మళ్ళీ ఏం సమాధానం చెప్తారు? అంటే ప్రజలు ఉన్నారు కదా సార్, మీరు నేను సమాజం మీడియా అంతా ఉంది. అక్కడ జనం మూకుమ్మడిగా దాడి చేసింది అర్థమైంది, అక్కడ ఒక రాజకీయ వేదిక చేసింది అర్థమైంది, పోలీసులు ఆదేశాల గుణంగా ధిక్కరించింది అర్థమైంది, ఎలక్షన్ కమిషన్ రూల్స్ విరుద్ధంగా చేసింది అర్థమైంది. ఇన్ని ఉన్నప్పుడు జనం చాలా తెలివిగలరు కదా సార్, జనం చూస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు చేసినటువంటి పర్యటనలో 2 రకాల ఉల్లంఘనలు ఉన్నాయి. ఒకవైపు ఏమో విజయవాడలో ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా సీరియస్గా కన్సిడర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పోలీసు అధికారుల సంఘం నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి. మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి గుంటూరులో మిర్చి యార్డ్లో చేసినటువంటి పర్యటన కూడా వివాదాస్పదం అవుతుంది. దీనిపైన మరొక కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతే ఇందులో కక్ష సాధింపు అనడానికి ఆస్కారం ఉండదని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.